సుదూర ప్రాంతాల్లోని వ్యక్తుల మధ్య దూరం తగ్గిస్తూ మాటల వంతెన నిర్మించిన దూరవాణి వాడకం భారతీయులకు మరో వ్యసనంగా మారుతోంది. మద్యం, ధూమపానం మాదిరిగానే చాలా మంది సెల్ ఫోన్కు బానిసలయ్యారని సిమాంటిక్ సంస్థ అధ్యయనంలో తేలింది. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మద్యపానం, ధూమపానం, అంతర్జాలం వంటి వ్యసనాల మాదిరిగానే సెల్ ఫోన్ వినియోగం కూడా ఓ వ్యసనంగా మారింది. పలువురు విశ్లేషకులు చెబుతున్న ఈ మాట నిజమేనని ఈ అంశంపై సిమాటిక్ సంస్థ నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో రోజువారీ వ్యవహారాల్లో సెల్ ఫోన్ పై ఆధారపడే వారి సంఖ్య ఇటీవల చాలా పెరుగుతోంది. సిమాంటిక్ నిర్వహించిన అధ్యయనంలో 68% మంది మొబైల్ ఫోన్ కు బానిసలైనట్లు పేర్కొన్నారు. సామాజిక వెబ్సైట్ల ద్వారా కొనుగోళ్లు, వృత్తి జీవితంలో భాగమైన ఈమెయిల్ పరిశీలన, సమాచార మార్పిడి వంటి వాటికి సెల్ ఫోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అందరికీ అందుబాటులోకి రావడంతో ప్రతి చిన్న అవసరానికి, కబుర్లు, కాలక్షేపానికి మొబైల్ ఫోన్లపైనే ఆధారపడుతున్నారు. చాలా మందిలో ఫోన్లలోని సమాచార భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. గుంభనంగా ఉండాల్సిన చాలా అంశాలు బహిర్గతమవుతున్నాయని వాపోతున్నారు. అందుకే 43% మంది సెల్ ఫోన్ల నుంచి సమాచారం బయటకు పోకుండా రక్షించుకోవాలని భావిస్తున్నారు. సెల్ ఫోన్ల వాడకంతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని సిమాంటిక్ సంస్థ పలు సూచనలు చేసింది. మొబైల్స్ నుంచి సమాచారం బయటకు పోకుండా ఉండేందుకు సంక్లిష్టంగా ఉండే పాస్వర్డ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తోంది. వాణిజ్య సముదాయాలు, విమానాశ్రయాల్లో అందుబాటులో ఉండే నెట్వర్క్ కంటే వ్యక్తిగత వైఫై నెట్వర్క్ తో మొబైల్ నెట్ బ్రౌజింగ్ క్షేమమని చెబుతోంది. బ్యాంకు ఖాతాల పిన్ నెంబర్లు, పాస్వర్డ్ల వంటివి మొబైల్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకోవద్దని, హ్యాకర్లు కొన్ని రకాల సౌకర్యాల సాయంతో సమాచారం దొంగిలించే అవకాశం ఉందని హెచ్చరించింది. అపరిచితుల నుంచి వచ్చే అనుమానాస్పద మెయిల్స్, సంక్షిప్త సందేశాలతో పాటు వివిధ రకాల సాఫ్ట్వేర్ల డౌన్లోడ్ సమయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.